మీలో చాలా మంది యానిమల్ మూవీ చూసి ఉంటారు. మూవీ చూసిన చాలా మందికి పోస్ట్ క్రెడిట్ సీన్ అర్థం కాలేదు. అంటే ఈ సెకండ్ రణబీర్ ఎవరు ఎక్సెట్రా ఎక్సెట్రా అని వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నమస్తే. పోస్ట్ క్రెడిట్ సీన్ మీకు క్లియర్ గా అర్థం కావాలంటే మూవీలో రణబీర్ ఫ్యామిలీ ట్రీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో రణబీర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు త్రీ బ్రదర్స్ లో పెద్ద బ్రదర్ విలేజ్ లోనే ఉంటాడు. సెకండ్ అండ్ థర్డ్ బ్రదర్ సిటీకి వచ్చి స్వాస్తిక్ అనే స్టీల్ కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ అయిపోతుంది. ఈ థర్డ్ బ్రదర్ కొన్ని తప్పులు చేస్తాడు. సో సెకండ్ బ్రదర్ తనని కంపెనీ నుంచి తీసేస్తాడు. థర్డ్ బ్రదర్ ఆ కంపెనీ నుంచి బయటికి వచ్చిన తర్వాత వేరే కంట్రీ వెళ్ళిపోతాడు. అక్కడే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాడు. సెకండ్ బ్రదర్ ఏమో అనిల్ కపూర్ వాళ్ళ నాన్న. కంపెనీ వాళ్ళ దగ్గరే ఉంటది. థర్డ్ బ్రదర్ వాళ్ళ కొడుకు వస్తాడు కొన్ని ఇయర్స్ తర్వాత కంపెనీలో షేర్ కావాలని. కానీ అనిల్ కపూర్ షేర్ ఇయ్యడు. తన షేర్ అంతా తన కొడుకు రణబీర్ కి రావాలనుకుంటాడు. అనిల్ కపూర్ కంపెనీలో షేర్ ఇయ్యడు కాబట్టి స్ట్రెస్ అండ్ డిప్రెషన్ వల్ల తను చనిపోతాడు. సో తనకి ముగ్గురు కొడుకులు. దాంట్లో ఫస్ట్ బాబీ డియోల్, సెకండ్ ఇంటర్వల్ లో చనిపోతాడు, అండ్ థర్డ్ పోస్ట్ క్రెడిట్ లో కనిపించిన పర్సన్. వీళ్ళందరూ రణబీర్ కి కజిన్సే అవుతారు. యాక్చువల్ గా అయితే బాబీ ప్లాన్ రణబీర్ ని చంపడం ఉండదు. రణబీర్ లా వాళ్ళ బ్రదర్ ని క్లోన్ చేసి రణబీర్ సెకండ్ హీరోయిన్ తో బిజీ ఉన్నప్పుడు క్లోన్ ఇంటికి వెళ్లి వాళ్ళ ఫాదర్ ని చంపేద్దాం అనుకుంటారు. కానీ ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యే ముందే రణబీర్ బాబీని చంపేస్తాడు. సో ఎండింగ్ లో కనిపించింది బాబీ వాళ్ళ చిన్న బ్రదర్. రణబీర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఒకరు విలేజ్ లో ఉంటారు అని చెప్పినగా వాళ్ళనే మళ్ళీ సపోర్ట్ కోసం రణబీర్ తీసుకొస్తాడు. యానిమల్ పార్క్ మూవీ వస్తే వీళ్ళ మధ్యలోనే ఫేస్ ఆఫ్ ఉంటది. రణబీర్ మాత్రం చనిపోడు, ఎందుకంటే యానిమల్ మూవీ స్టార్టింగ్ లోనే రణబీర్ తన 100th బర్త్డే సెలబ్రేషన్ లో ఉంటాడు కాబట్టి. సో మీకు ఫైనల్లీ అర్థమైంది అనుకుంటా లాస్ట్ సీన్ లో ఉన్న రణబీర్ ఎవరు. నాకైతే మూవీ చాలా నచ్చింది. మూవీకి పార్ట్ 2 ఉంటదని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యానిమల్ జస్ట్ మూవీ కాదు, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. మీరు ఈ మూవీ థియేటర్స్ లో చూసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో. ఇంకా ఇలాంటి వీడియోస్, మూవీ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బీ సేఫ్. So from all the audience and my fans, please support him.